ఎంతో శ్రేష్టమైన సమయం ఇది. ఇంతవరకు మన యొక్క పాపపు స్థితిని, మన యొక్క పడిపోయిన స్థితిని, బలహీనతలను వాక్యానుసారంగా మనం ఒప్పుకోలు ప్రార్థనలో కొనసాగుతూ వచ్చాం. తిరిగి ఈ సమయమందు ఆ దేవదేవుని, ఆ ప్రభువుని మనము ఎందును బట్టి ఆరాధించవలెనో, ఆయన ద్వారా మనం పొందుతున్న మేళ్ళు లేదా ఆయన యొక్క మహిమా ప్రభావములు మనము జ్ఞాపకం చేసుకుంటూ అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన ఈ రాత్రికాలం ప్రభువుకు మనము అర్పించుకుందాం. అందుకొరకై మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనంలో మన ఆరాధన నిమిత్తమై చదవబడిన వాక్యంలో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే, యెహోవా మీ ముందర నడచును. ఈ మాటతో మనము ఈ రాత్రి ప్రభువుని ఆరాధన చేస్తాం. అంటే ఎందును బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తామంటే, ఆ ప్రభువు మన ముందర నడిచేటువంటి వాడు. మనం ఇంకా కొద్ది సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. తెలియని సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఆయన మన ముందర నడిచి మనకు ఎలా సహాయపడతాడు అనేటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకొని ఆరాధన చేద్దాం. ఇంకా ఈ గడిచిపోయిన సంవత్సరం అంతటిలో, అంటే 2025 సంవత్సరం అంతటిలో ఆయన మనలను ఎలా కాపాడాడంట ఆ కింద భాగంలో రాయబడింది. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. ఆయన ఏం చేశాడు? ఇంతవరకు మన వెనకుండి మనలను కాపాడి, అంటే ఈ యొక్క గతించిపోయిన సంవత్సరంలో మనము ఏ రీతిగా మరి అనేక రకాలైన అపాయాల గుండా వెళ్ళినప్పుడు, ఆర్థిక పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, వ్యాధి బాధల గుండా వెళ్ళినప్పుడు, కొరతలు కొదువల గుండా వెళ్ళినప్పుడు, పడిపోయిన స్థితిలో అంగలార్చుతూ ఉన్నప్పుడు ఆయన మన వెనకుండి ఎలా కాపాడి తను ఇప్పుడు ఇక ముందరకు వచ్చి మన ముందర నడిచి మనలను ఎలా ఈ నూతన సంవత్సరంలోనికి తీసుకొని పోతాడో, వచ్చే ఈ నూతన సంవత్సరంలో ఆయన మన ముందర నడుస్తూ మనకు ఎలా సహాయపడతాడో అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువును ఆరాధించుదాం. కనుక ఈ రాత్రికాలము మనం ప్రభువును ఆరాధించటానికి ఆధారమైన మాట ఏమిటంటే, యెహోవా మీ ముందర నడుచును. కనుక ముందర నడిచే ప్రభు మనకున్నాడు కనుక ఆ మాటను బట్టి మన హృదయాలను సిద్ధం చేసుకొని మన ప్రభువును ఆరాధన చేస్తాం. ఆయన మనకు ఎన్ని విధాలుగా ముందర నడుస్తూ వచ్చే నూతన సంవత్సరంలో మనం నడిపిస్తాడో మనం ఈ సత్యాలు ఎరుగుదాం. మొదటగా ఆయన మన ముందర ఎలా నడుస్తాడు, ఏ విధంగా నడిచి మనల్ని కాపాడతాడో మనం చూద్దాం. దయచేసి చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము, నా తండ్రి యొద్ద నుండి, నేను పుట్టిన దేశము నుండి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఇక్కడ అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుతో ఒక మాట అంటున్నాడు. ఏ దేవుడైతే నాకు వాగ్దానం చేసి నన్ను నా తండ్రి ఇంటి నుంచి బయటకు పిలిచి నడిపించాడో ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అయితే ఒక కార్యార్థమై నేను నిన్ను పంపుతున్నాను అంటూ అతను అబ్రహాం పలికినటువంటి ఆ మాట ఏమిటంటే, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. కనుక మన కార్యాలు సఫలం చేయటానికి, మనలను ఆదుకోవటానికి మన దేవుడు ఒక దూతగా ముందర నడుస్తాడు. కనుక మన ముందర దూతగా నడిచి మనకు సహాయపడేటువంటి దేవుడు, మన కార్యాలను సఫలం చేసేటువంటి దేవుడు. కనుక మనకు ముందర దూతలు నడుస్తూ ఉంటారు. ఈ సత్యము ఎరుగుదాం. ఈ రాత్రికాలము దేవుడు మన ముందర నడిచేవాడై మన కార్యాలలో మనకు విజయం ఇవ్వటానికి ఏ విధంగా మనకు ఆయన దూతల ద్వారా సహాయపడతాడు
అని అంటే ఆయన మన యొక్క పరిచర్య చేయటానికి, మనకు పరిచారం చేయించటానికి ఆయన తన దూతలను వాడేటువంటి వాడని మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో గమనించినప్పుడు ఈ దూతలు మనకు ముందుగా నడిచి మనకు సహాయపడతారో మనం చూస్తాం. ఇక్కడ ఈ దూతలు మనకు చేసేటువంటిది ఆ యొక్క సహాయం ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలుగారా. ఈ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే ఆ పైన చెప్పిన 13వ వచనంలో ఈ దూతలు అని చూస్తాం. కనుక దేవుడు తన దూతలను మనకు ముందుగా పంపి ఏం చేస్తాడంటే ఆ దూతలను మనకి ఎలా ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాడు, మనకు పరిచారము చేయుటకై. చూసారా? కనుక దేవుడు ఈ యాత్ర జీవితంలో మన ముందర మన కార్యాలను సఫలం చేయటానికి, అంటే ఆనాడు అబ్రహాము యొక్క తన కుమారునికి భార్యను తెచ్చే విషయంలో సహాయం చేయటానికి ఎలియాజరుతో ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళు, ఆ దేవుని దూత నీకు ముందుగా వెళతాడు, ఎందుకంటే నిన్ను పంపే కార్యము సఫలమై రావటానికి అని చెప్తున్నాడు. కనుక దూతలు మన కార్యాలు సఫలం చేయటానికి ముందర నడిచేవారుగా ఉంటారు. దూతలు మన జీవితాల్లో మనకు సేవ పరిచర్య చేసి మనకు సహాయపడేటువంటి వారుగా ఉండటానికి ఈ దూతలు ముందర నడుస్తారనేటువంటి సంగతిని చూస్తున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాలు గమనించండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, నీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా ఆయన నిన్ను తన చేతుల మీదుగా ఎత్తుకుంటాడు. చూడండి, దూతలను ముందుగా పంపి ఆయన ఏం చేస్తున్నాడు, మనకు అపాయము కలగకుండా. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, మనకు నూతన సంవత్సరంలో ఏం జరగబోతుందో మన జీవితాల్లో తెలియని పరిస్థితుల్లో మన యాత్రను మనం కొనసాగిస్తూ ఉంటే ఆయన మనకిస్తున్న అభయం ఏంటంటే, తను ముందుగా నడుస్తూ తన దూతలను పంపుతూ మనకు కలిగే అపాయముల నుంచి మనల్ని కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంతగా మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మన పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి వాడిగా ఉంటాడు. కనుక విశ్వాస సంబంధమైన జీవితంలో మనము ప్రయాణం చేస్తుంటున్నప్పుడు మనకొచ్చే అపాయాలు ఎన్నో, మనకు వచ్చేటువంటి ఆటుపోట్లు ఎన్నో, వాటన్నిటిలో కూడా మనల్ని కాపాడటానికి ఆ ప్రభువు తన దూతలను మనకు ముందుగా పంపుతాడు. కనుక ఈ విషయాలన్నీ మనము తెలుసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నా కార్యం సఫలము చేసే దేవునికి నేను మొరపెడతా. కీర్తన 57 మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు, ఎందుకనంటే మన కార్యాలు సఫలం చేసి మనకు సేవా పరిచర్యలు చేసి మనల్ని అపాయముల నుంచి ఆదుకొని మనల్ని రక్షించేటువంటి ఆ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ముందుగా నడుస్తానంటున్నాడు. ఆయన మన ముందర నడిచేటువంటి ప్రభు, మనకు సహాయపడేటువంటి ప్రభు. అందును బట్టి ఆ ప్రభువును మనం ఆరాధన చేస్తాం. కనుక ఆ రీతిగా మనకు ముందుగా దూతలను పంపుతాడు, మన ముందర దూతలు నడుస్తారు. ఆ దూతలే మన కార్యాలు సఫలం చేస్తారు, మనకు సేవా పరిచర్య చేస్తారు, మనకున్న అపాయాల నుంచి మనల్ని ఆదుకుంటారు, మనల్ని కాపాడుతారు. అటువంటి ముందర నడిచే దేవుణ్ణి మనం చూస్తున్నాం. కనుక దూతలు ముందుగా పోయి మనలను ఈ రీతిగా మనల్ని కాపాడతారు. ఇక రెండవ సంగతి గమనించినప్పుడు ఆ ప్రభు మన ముందర ఎలా నడుస్తాడంట. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చాలు. ఎటువంటి వాడు మన ముందు నడుస్తాడట? ప్రాకారములను పడగొట్టువాడు.
వారికి ముందుగా పోవును. కనుక మన దేవుడు మన విశ్వాస సంబంధమైన జీవితంలో మనకెన్నో అడ్డంకులు వస్తుంటాయి. అయితే ఆ ప్రభువు మనకు ముందుగా పోయి ఆ అడ్డంకులను తొలగిస్తాడు, ఆ ప్రాకారములను పడగొడతాడు, ఆ తలుపులను పగలగొడతాడు. ఎందుకంటే ఆయన మనకు నాయకుడుగా ఉన్నటువంటి వాడు, మన రాజు మనకు ముందుగా నడిచేటువంటి వాడు. ఇంత గొప్ప ప్రభువు మనకున్నాడు. కనుక ఈ రాత్రికాలము ఆ ప్రభువును మనము ఏ రీతిగా చూస్తున్నాము? మన ముందర మనకున్న అడ్డంకాలు తొలగించి పడగొట్టి మనకు ముందు నడుస్తూ మన మార్గాలు సరళము చేస్తూ తను ఉద్దేశించినటువంటి యాత్రలో మనలను మన యొక్క గమ్యమునకు చేర్చేటువంటి వాడు. గమనించుదాం. ఈ సమయమందు ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు వారెంతో బాధ నొందుతూ హింసపడుతూ దేవుని వైపు చూసి మొర్రపెట్టినప్పుడు ఆయన వారి మొర్ర విని దిగివచ్చినటువంటి వాడు. అదే మనం నిర్గమకాండ 3వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే మోషేతో అంటున్నాడు, మోషే, నేను నా ప్రజల యొక్క దురవస్థను ఐగుప్తులో చూశాను, వారి హింస నేను కన్నులారా చూస్తున్నాను, అందుకనే వారిని విడుదల చేయటానికి విమోచించటానికి దిగివచ్చిన వాడనగా ఉంటున్నాను అని చెప్పి మోషేను ఐగుప్తుకు పంపి తన ప్రజలైన వారిని తోడుకొని రావటానికి మోషేకు తను ఆజ్ఞాపించినప్పుడు ఎన్ని అడ్డంకులు, తన ప్రజలైన వారు ఐగుప్తును దాటి కానానుకు రావటానికి ఎన్ని అడ్డంకులు. మొట్టమొదటిసారిగా ఫరో ఆటంకమే మనం చూస్తాం. ఎన్నిసార్లు ఆ యొక్క ఫరో రాజు ముందు మోషే అహరోనులు సూచక్రియలు ఏమి చేసినా అతని హృదయం కఠినమైపోయిన కారణాన వారిని పోనీయనొల్లకపోయాను. కనుక ఫరో యొక్క అడ్డంకును తొలగించినటువంటి వాడు. గమనించుదాం. ఈ సమయమందు మన దేవుడు మన యాత్రా జీవితంలో మనకు ముందుగా నడుస్తూ మన అడ్డంకులు ఎలా తొలగిస్తున్నాడో మనం చూస్తుంటున్నాం. ఫరో అడ్డంకును తొలగించి వారిని ఐగుప్తు నుంచి బయలుదేరదీసి బయటకు వచ్చినప్పుడు మరలా రెండవ అడ్డంకు ఎర్ర సముద్రం కనిపిస్తూ ఉంది. తన ప్రజలు మరలా అంగలార్చుతూ ఉన్నారు. వెనక ఫరో సైన్యం తరుముతూ వస్తూ ఉన్నది. ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రం అడ్డంకును కూడా తొలగించినటువంటి వాడు. ఆ యొక్క సముద్రమును పాయలుగా చేసి ఆరిపోయిన నేలగా చేసి తన ప్రజలు దానిని దాటుకొని పోయేటట్టుగా చేసినటువంటి వాడు. మరలా వారి యాత్రను కొనసాగిస్తూ ఈ 40 సంవత్సరాల ఈ అరణ్య యాత్రలో ఇటువంటి అడ్డంకులన్నీ తన ప్రజలకు కలుగుతూ ఉన్నప్పుడు వారు తిరిగి ఎర్ర సముద్రాన్ని దాటి మరలా ముందుకు వచ్చినప్పుడు వారి ముందు మరలా అడ్డంగా ఉన్నటువంటి ఆ యోర్దానును మనం చూస్తాం. ఈ యోర్దాను అడ్డంకును కూడా ఆ ప్రభు ఎలా తొలగిస్తూ వచ్చాడు. యాజకుల యొక్క కాళ్ళు నీళ్లలో ఆ యొక్క చీలమండలు తడిసిన వెంటనే మునిగిన వెంటనే ఆ ఎదురుగా ఆవలి వైపున యోర్దాను యొక్క నీళ్లు జలరాశులుగా నిలబడ్డప్పుడు ఆ నేల మీద ఆ యొక్క తన ప్రజలు దాటిపోయి యోర్దానును దాటి మరణ సాదృశ్యమైనటువంటి యోర్దానును వాళ్ళు తప్పించుకొని బయటకు దాటిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు తన ప్రజలను ఒక్కొక్క అడ్డంకును ఎలా తను ముందుండి తొలగిస్తున్నాడో గమనించండి. కనుక ఈ యొక్క ప్రాకారములు పడగొట్టేవాడు, ఈ అడ్డంకులు ఈ తలుపులు పగలగొట్టి తను ముందర నడిచి తన ప్రజలను తోడుకొని పోయేటువంటి వాడు మనకున్నాడు. అదే మన నిరీక్షణ. ఈ వచ్చే నూతన సంవత్సరంలో మనకు ముందర నడిచే ప్రభువుగా, మనలను తోడుకొని వెళ్ళి మన అడ్డంకులు తొలగించే ప్రభువుగా మనకు ఉంటానని ఆయన మనకు చెప్తా ఉంటున్నాడు. అందును బట్టి మనం ఆ ప్రభువును ఆరాధిస్తాం. వాళ్ళు యోర్దాను దాటినారు, కానీ మరొక అడ్డంకి వచ్చేసింది. అదే ఎరికోను దాటడం అంటే అసామాన్యం. ఎందుకని? దాని ప్రాకారములు ఎంతో దుర్భేద్యమైనవి. వారు చేరవలసిన కానానుకు వెళ్ళాలంటే ఎరికోను దాటితేనే కానీ వెళ్ళలేరు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతం చేసినాడు. అంటే మానవ శక్తి చేత మరి ఆ యొక్క ఛేదించలేని పడగొట్టలేని ఎరికో ప్రాకారములను కేవలము దేవుని యొక్క మహాత్మ్యము వలన. మీరు ఆ యొక్క యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చదివితే
వాళ్ళు కేవలం స్తుతికేకలతో ఎరుకోని ఆ ఎరుకో కోట గోడలు కూల్చివేశారంటే అక్కడ దేవుని శక్తే పనిచేసింది, మానవ శక్తి కాదు. ఎందుకంటే ఎరుకో ప్రాకారములంతా భీకరమైనటువంటివి. ఆనాడు ఆ ఎరికో ప్రాకారపు గోడ మీద రాహాబును వేశ్య ఇల్లు కట్టుకొని ఉందంటే ఆ ప్రాకారాలు, ఆ పునాదులు ఎంత వెడల్పు ఉంటాయో మీరు ఊహించండి. ఒక పునాది మీద అంటే ప్రాకారపు గోడ మీద ఇల్లు ఉందంటే అది ఎంత దుర్భేద్యమైనటువంటిది, అది ఎంత పెద్దది. ఏ ఫిరంగులైనా ఏవైనా మరి పేల్చటానికి వీలు పడనటువంటి అంతటి బలమైన ప్రాకారాలు కేవలము దేవుని యొక్క మహాత్మ్యమును బట్టి, ఆ ముందర నడిచే ప్రభువును బట్టి అవి కూలిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక తన ప్రజలను తాను చేసిన వాగ్దానం మేరకు వారి యాత్రా జీవితంలో వారిని నడిపిస్తూ ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించి యెరికోను దాటింపజేసి దాన్ని స్వాధీనం చేసుకొని చివరకు వారిని తీసుకొని వచ్చి మోయాబు మైదానాల్లో వారిని అందరిని సమకూర్చి మరి ఒకసారి ఆ యొక్క తన జనాంగమునకు మోషే ద్వారా ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో వాటిని తిరిగి మరలా మర్చిపోకుండా గుర్తు చేయటానికి మరలా వాళ్లకు బోధించబడి, ద్వితీయోపదేశ కాండం అంటే అదే. అంటే ద్వితీయోపదేశము అంటే రెండవసారి కూడా ఉపదేశం. ఏదైతే దేవుడు తన ప్రజలకు మోషే ద్వారా ఆజ్ఞాపించాడో ఆ విధులన్నిటిని వారు తిరిగి మర్చిపోకుండా ఆ యొక్క మోయాబు మైదానములో వారిని సమకూర్చి మరలా మోషే వారికి రెండవసారి బోధించి ఆజ్ఞలు గుర్తు చేసి, ఇక మీరు మీ సమీపంలో మీకు కనిపిస్తున్న ఆ కానానులోనికి మీరు విజయవంతంగా ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోనండి. ఎందుకనంటే దేవుడు నన్ను యోర్దాను దాటొద్దని చెప్పాడు కనుక మీరు వెళ్ళండి అని మోషే వారికి మరలా ఆ ద్వితీయోపదేశం చేసి వారిని కానానులోనికి పంపినట్లుగా చూస్తాం. ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో, ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ యాత్రలో ప్రాకారములను పడగొట్టి ఆ దేవుడు మనకు ముందరగా నడిచి ఈ అడ్డంకులు ఆటంకాలన్నీ ఎలా తొలగిస్తూ వచ్చాడో చూడండి. కనుక ఈ రాత్రికాలము మన దేవుడు మనకు ముందర నడుస్తూ ఆ ప్రాకారములు పడగొడతాడు, ఆ తలుపులు పగలగొడతాడు. మన రాజు మనకు ముందుగా నడుస్తాడు. ఎందుకంటే ఆయన మనకు నాయకుడుగా ఉన్నటువంటి వాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించబోతుంటున్నాం ఈ రాత్రికాలము. కనుక రెండవదిగా మనం చూసింది ఏంటంటే ప్రాకారములు పడగొట్టువాడు మనకు ముందుగా నడుస్తాడు. కనుక మన కార్యాలు సఫలం చేసి మనకు సేవ చేసి అపాయముల నుంచి మనను ఆదుకునే ఆ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి దూతలను మనకు ముందుగా నడిపిస్తాడు. ఇటువంటి దేవుణ్ణి మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే మూడవదిగా ఆ దేవుడు మనకి ఎలా ముందర నడుస్తాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం గమనించండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి తిని. 33వ వచనం కూడా గమనించండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఏం చేశాడు? రాత్రి అగ్నిలో పగలు మేఘములో ముందర నడిచినటువంటి వాడు. కనుక మన ముందర నడిచే దేవుడు ఆయన అగ్ని స్తంభములుగా మేఘ స్తంభములుగా మన ముందర నడిచి మన యాత్రలో మన యొక్క గమ్యానికి చేరటానికి సహాయపడేటువంటి దేవుడు. అది అరణ్యము. మీరు ఎడారిని ఒకసారి గమనిస్తే పచ్చదనం అనేది కనిపించదు. 40 సంవత్సరాల సుదీర్ఘ వారి యొక్క ప్రయాణంలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చాలా ఘోరమండి. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటే యాత్రలో ఎక్కడో ఒక మేఘం అడ్డు ఉంటుంది, ఎక్కడో ఒక చెట్టు నీడ దొరుకుతుంది, ఎక్కడో ఒక సెలయేరు దొరుకుతుంది. వాటిని తాగుతూ ఆ నీడలో సేదతీరుతూ మనము యాత్ర చేయగలుగుతాం. కానీ వారి ప్రయాణం అది కాదు, అరణ్య ప్రయాణము.
ఎటు చూసినా నీటి చుక్క ఉండదు, ఎక్కడ చూసినా నీటి యొక్క నీడ యొక్క చెట్టు ఉండదు. అటువంటి యాత్రలో దేవుడు వారిని ఎలా నడిపించాడు చూడండి. కనుక వారికి అవసరమైన నీరిచ్చి, వారికి అవసరమైన ఆహారం ఇచ్చి, వారికి పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారికి ముందర ఉండి నడిపించినటువంటి వాడు. కనుక మన ముందర నడిచే ప్రభువు మనకు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా, మనకు కాపుదలతో తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఈ రాత్రి కాలము ఇటువంటి ముందర నడిచే ప్రభువును మనం ఆరాధించబోతుంటున్నాం. తన ప్రజలైన వారిని ఏ పరిస్థితికప్పుడు ఎలా ఆదుకోవాలనో, ఎలా వారిని కాపాడాలనో ఎరిగినటువంటి దేవుడు. ఇవాళ మనము మన పితరుల యొక్క స్థితిగతులన్నీ ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు, ఆనాడు వారికి అలా ఉండి నడిచి వారిని కాపాడిన దేవుడు నేటి దినాలలో మన యాత్రా జీవితంలో ఇప్పుడు కూడా ఆయన తన వాగ్దానాన్ని అదే రీతిగా కొనసాగిస్తూ మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఇక ముందుకు కూడా 2026 సంవత్సరంలో కూడా ఆ దేవుడు మనకు ముందర నడిచి మనల్ని కాపాడుతాడు. గతించిన సంవత్సరంలో మనం వెనకుండి మన భాగములను కావలి కాసి మనల్ని కాపాడి ముందుకు నడుస్తూ మనల్ని తోడుకొని పోతున్న ఆ దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, నేటి దినాలలో ఆయన మనకు పంపిన ఆదరణకర్త, ఆ సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, మనతో ఉండి మనల్ని నడిపిస్తూ, ఆయన సన్నిధి యొక్క ఉనికిని మన యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో అనేక మార్లు మనము అనుభవిస్తూ మనము నడుస్తూ ఉన్నాం నేటి దినాల్లో. అట్టి వాగ్దానము దేవుడు మనకిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఈ రాత్రి ఇలా మనం ముందర నడుస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధించబోతుంటున్నాం. ఇకపోతే 4వ విషయం కూడా చూద్దామా? చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము చాలు. దేవుడు అంటున్నాడు మోషేతో, కనుక నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మనకు ముందర ఆయన సన్నిధి నడుస్తూ ఉంటుంది. ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన దేవునితో మోషే అంటున్నాడు, అయ్యా, మా యాత్రా జీవితంలో అడుగడుగున నీవు మాకుండి, మా ముందర ఉండి మమ్మల్ని నడిపించావు. అయితే ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే, నీవు మా ముందర నడవకపోతే, నీ సన్నిధి మా ముందర లేకపోతే మేమిక్కడ నుంచి కదలము, నడవము అంటే, అప్పుడు ప్రభు ఆయన వాగ్దానం, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనతో ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి మన ముందర నడుస్తుంది. ఈ రాత్రి అదే మనకు అభయం. ఈ రాత్రి మనకు అదే గొప్ప ఆదరణ, గొప్ప శక్తి. ఎందుకంటే మరొక నూతన సంవత్సరంలోనికి అడుగెడుతున్న మన జీవితాల్లో మన కళ్ళ ముందు మనకున్నటువంటి పరిస్థితులు, అది ఏ కొరత, ఏ కొదువ, ఏ వ్యాధి, ఏ శోధన మనల్ని కాచుకొనుందో వాటన్నిటిలో నేను ఎలా అధిగమిస్తూ వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ లేని స్థితిలో, నిరాశ నిస్పృహలతో ఉన్న మన జీవితాలకు ఆయన మనకిస్తున్న వాగ్దానం అదే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధి కూడా మనకు తోడుగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ రీతిగా ఆ ప్రభువు మన ముందర నడుస్తాడు. మనకు ముందర నడిచే ప్రభువు ఉన్నాడు. ఇట్టి ముందర నడిచే ప్రభువును బట్టి ఆయన మనకు ఏ విధాలుగా మన ముందర నడుస్తూ మనకు సహాయం చేస్తున్నాడో ఆ సత్యములను బట్టి మనం ప్రభువును ఆరాధిస్తాం. మరొక సంగతి చివరగా చూసి మనం ఆరాధనలోనికి పోదాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 3వ వచనం గమనించండి. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటిపోయి ఆ జనములను ఎదుట నుండకుండా నశింపజేస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా పోయి
ఆ జనములు మీకు అడ్డు రాకుండా వారిని నశింపచేసేటువంటి వాడు. ఈ రాత్రి ఇక్కడ మన దేవుడు మనకు ముందర నడుస్తూ ఎటువంటి వాడుగా కనిపిస్తున్నాడు? జయశీలుడైనటువంటి ప్రభువుగా కనిపిస్తున్నాడు. విజయాన్ని ధరింపజేసేటువంటి ప్రభువుగా కనిపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన మన ముందర నడిచి మన శత్రువులను నశింపచేసి మనలను ఆ కానానులోనికి తోడుకొని పోతాడు. కనుక జయించే ప్రభువు, జయశీలుడైన ప్రభువు మనకు ముందర నడిచి మన శత్రువులను ఆయన పారదోలేటువంటి వాడుగా ఉంటాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులు వారెంతో భయపడి ఆ యొక్క అనాకీయులు అనేటువంటి వాళ్ళు, ఆ ఉన్నత దేహులైనటువంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు కృంగిపోయినటువంటి వారై భయభ్రాంతులకు గురైనప్పుడు ఆయన వాగ్దానం ఇస్తాడు. ఎందుకంటే నేను మీకు ముందర నడిచేటువంటి వాడిని, నేను మీకు ముందర నడుస్తాను, మీ శత్రువులను నశింపజేస్తాను, మిమ్మల్ని తోడుకొని వెళతాను, వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని వాగ్దానం చేసి దాదాపుగా 7 జాతుల జనాంగమును, గమనించండి, 7 జాతుల జనాంగమును ఆయన పారద్రోలి వారికి ఆ పాలు తేనెలు ప్రవహించే కానానును అప్పగించాడు స్వాస్థ్యంగా. ఎందుకంటే ఆ ప్రభువు మన శత్రువులతో పోరాడి మనకు విజయం ఇచ్చేటువంటి వాడు, మనకు ముందర నడిచి. అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనంలో కూడా మాట చూద్దామా? కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె మీ ముందర దాటిపోతున్నాడు, నేడు నీవు తెలుసుకొని చాలు. చదువు. ఆయన వారిని నశింపజేసి, చూసారా? కనుక కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. ఎందుకంటే ఇటువంటి అనాకీయులైనటువంటి ఉన్నత దేహులను చూసి వీరు భయపడినప్పుడు ఆయన అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా ఆయనే మీ ముందర దహించు అగ్నిగా వారిని కూలదాస్తాడు, మీ శత్రువులను ఓడిస్తాడు. కనుక మీకు ముందర నడిచి మీకు విజయం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. ఈనాడు మన జీవితాల్లో ఇంతటి అభయాన్ని మనం పొందుకుంటున్నాం. మనకు ముందర నడిచి మనలను జయశీలుగా తీసుకొని వెళ్ళే ఆ దేవుడు ఎంత ధైర్యము మనకు, ఎంత ప్రోత్సాహము, ఆయనను హృదయమార ఆరాధించటానికి ఎంత ధన్యులంగా మనము ఆయన రక్తము చేత విమోచించబడి ఇక్కడ సమకూర్చబడుతూ వచ్చాం. ఇంకా మన జీవితాల్లో ఈ అనుభవం లేకపోతే, ఆయన ప్రజలుగా మనం ఇంకా ఆయనను మనము స్వరక్షకునిగా అంగీకరించిన స్థితి, ఆ యోగ్యత మనలో లేకపోతే, ఆ ప్రభువు ఇంకా మనకు అవకాశం ఇచ్చి మన ఆయుష్ను పొడిగించినటువంటి వాడిగా ఉంటున్నాడు. లోకంలో ఈ సమయము, ఈ దినాన్ని చూడకుండా గతించిన వాళ్ళు చాలామంది. ఇంకొక రోజు ఉందనగా కొత్త సంవత్సరంలో ప్రవేశించే స్థితి పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది. నిన్నటి దినము మా గ్రామంలో మా కజిన్ తమ్ముడి యొక్క భార్య, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఎంతో బలంగా ఉంటుంది, కాయ కష్టం చేసి బ్రతికే వ్యక్తి, 55 సంవత్సరాల వయసు లోపులోనే ఉంటుంది. సడన్గా కొలాప్స్ అయిపోయింది. నిన్న ఉదయం చనిపోయేంత వరకు ఆమె చనిపోతుందని ఎవరు అనుకోలేదు, కానీ సడన్గా కొలాప్స్ అయిపోయింది. అంటే అనిపించింది మాకు, ఇంకొక రోజైతే నూతన సంవత్సరంలో ప్రవేశించేది కదా. అంటే మానవ ఆయుష్, మానవ జీవితము ఎంత సడన్గా కొలాప్స్ అవుతుందో మనకు తెలియదు. అటువంటి స్థితిలో దేవుడు మనకు ఈ ఆయుష్ని పొడిగించి ఇవాళ ఈ సన్నిధిలో ఆయన మందిరంలో ఆయన ఆరాధించడానికి ఈ తరుణం ఇచ్చాడంటే, మరికొద్ది నిమిషాల్లో ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించే ధన్యత ఇస్తున్నాడంటే మనం ఎంత ధన్యులము. కనుక మన ముందర నడిచి మనకు విజయం ఇస్తూ తోడుకొని పోతున్నటువంటి ఆ యొక్క గొప్ప ధన్యతను మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, అటువంటి దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఎక్కడో పిరికివాడుగా ఆ గిద్యోన్ని మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల 6వ అధ్యాయం 14వ వచనంలో ఎక్కడో ఉన్నాడు. ఆ యొక్క కళ్ళము దగ్గర ఆ బండి చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ
ఎందుకంటే ఫిలిష్తీయుల భయం, ఎక్కడ మమ్మలను మైనారిటీగా ఉన్న, తక్కువగా ఉన్న మమ్మలను వాళ్ళు బలవంతులైనటువంటి వాళ్ళు బాధ పెడతారో, హింసిస్తారోనని. అటువంటి వాడికి పిలిచి అభయమిస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు సహాయం చేస్తా, శత్రువులతో యుద్ధం చేసేది నువ్వు కాదు నేను, నువ్వు లే, నిలువు. చివరకు మానవ అసాధ్యమైన స్థాయికి తనతో ఉన్న సంఖ్యను తగ్గించి 10,000 మందిలో ఉన్న జనాన్ని ఒక్కొక్కలను తొలగించి కేవలం 300 మందితో పోయి శత్రువును ఓడించగలిగిన ఆ యొక్క శక్తి, బలము, స్థాయి దేవుడు ఎలా ఇచ్చాడు తన ప్రజలకు? ఎందుకంటే ఆయన జయశీలుడైనటువంటి వాడు, ఆయన జయమిచ్చేటువంటి వాడు. మన ముందర నడుస్తున్నాడు. కనుక ఈనాడు మన జీవితాల్లో అటువంటి గొప్పదైనటువంటి కృప మనకిస్తూ శత్రువును పోరాటానికి, మనం ఎఫ్సి పత్రిక 6:12 చూసినప్పుడు మనం పోరాడేది శరీరులతో కాదు, వాయుమండల సంబంధమైన అధిపతితో, దురాత్మల సమూహాలతో, అంధకార శక్తులతో. ఈనాడు లోకంలో మనం పోరాటం చేసే వారంగా ఉంటే మనకు విజయం ఇచ్చేది ఎవరు? ఆ ప్రభువు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకున్న కారణాన్నే. మీరు అక్కడ 13-14 చదివితే ఎంతటి శ్రేష్ఠ పోరాడి విజయం పొందే శక్తి ఆయన మనకిస్తున్నాడు ఈనాడు లోకంలో. ఎరుగుదామా ఈ సత్యము? అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 10:3-4 మనం ఎవరితో పోరాడుతున్నాము? మన ఆయుధాలు ఏంటి? చూడండి, ఒక మాట చదవండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మన శరీర సంబంధమైనవి కావు మన యుద్ధోపకరణాలు. ఆయన మనకిచ్చిన సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి ఆ యుద్ధోపకరణాలు గమనించండి. వాటన్నిటి వివరణలోకి పోతే సమయం సరిపోదు. కానీ అంటే అటువంటి సర్వాంగ కవచాన్ని ఇచ్చి మనము దుర్గములను కూడా పడద్రోయజాలగలిగినంత శక్తి, అటువంటి ఆయుధాలు ఆయన మనకిచ్చాడు. శత్రువును మనం ఓడించగలుగుతున్నాం. ఎందుకంటే ఆ దేవుడు అంతకంటే ముందు మన ముందర జయశీలుడిగా నడుస్తున్నాడు. మన శత్రువుల మీద విజయం అందించడానికి కావలసిన శక్తిని ఆయన ముందుండి మనకు బలమిస్తున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి కాలము ఇట్టి ప్రభువును మనం ఆరాధించబోతుంటున్నాం. కనుక మన ముందర నడిచే ప్రభు యెహోవా మీకు ముందుగా నడచును. అట్లా ముందుగా నడిచి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనకు ఆయన దూతలను ముందుగా నడిపించి మన అపాయాల నుంచి కాపాడతాడు, మన సేవా పరిచర్యను కొనసాగిస్తాడు, మనకు కార్యాలను సఫలం చేస్తాడు. రెండవదిగా ఆయన మరి ఆ యొక్క ప్రాకారములను పడగొట్టి, ఆ యొక్క తలుపులను పగలగొట్టి మనకు ముందుగా నడిచి మన యాత్రలో మనకు అడ్డమన్న వాటిని తొలగించి ఆయన యొక్క పరమకాణానికి మనల్ని తీసుకొని వెళతాడు. మూడవదిగా గమనించినప్పుడు ఆయన అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా, ఎడారి వంటి మన బ్రతుకుల్లో ఆయన మనకు ముందర ఉండి మన గమ్యానికి ఆయన మనల్ని తీసుకొని పోతాడు. నాలుగవదిగా ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది, మన ముందర నడుస్తుంది. కనుక మనం భయం లేని వారిగా మనం యాత్రలో ముందుకు సాగుతూ ఉంటాం. ఇక ఐదవదిగా జయశీలుడైన ప్రభువు, మనకు విజయాన్ని అనుగ్రహించే ప్రభు మన ముందర నడిచి మన శత్రువును నశింపజేసి దహించు అగ్నిలాగా నాశనం చేసి మనకు విజయం ఇచ్చి మనలను విజయతీరాలకు తోడుకొని వెళతాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 5 అంతల ముందర నడిచే ప్రభు మనకున్నాడు గనక ఇట్టి మాటలను బట్టి, ఇట్టి ధైర్యాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఈ రాత్రికాలము హృదయమారా ఆరాధిస్తూ ఆరాధనలో మనము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధం చేసుకొని అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన ఆ ప్రభువుకు మనము ఈ రాత్రి అర్పించి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించుదాం.